ఫ్లాట్ కొన్న వాళ్ళకి 12 days a year ఫ్రీ అకామిడేషన్ ప్రొవిజన్ కూడా ఉంది. ప్రతి టవర్ లో కూడా ఈ రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి 500 SFT, దీన్ని సింగిల్ బెడ్రూమ్ అంటాము. ఇంకొక మోడల్ వచ్చేసి 800 SFT, ఇది డబుల్ బెడ్రూమ్ అంట. ఈ సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి 40 lakh rupees పడతా ఉంది. ఈ 40 lakh rupees అనేది నాట్ ఓన్లీ సూట్ కాస్టే కాకుండా దానిలో వచ్చే ఫర్నిచర్ అనుకోండి, అమ్యూనిటీస్ అనుకోండి, పార్కింగ్ అనుకోండి, A to Z కలిపి 40 lakh rupees మేడం. దానికోటి వచ్చేసి మీకు 20,000 rupees రెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 800 SFT కనుక తీసుకుంటే అది 2 bedroom 64 lakh rupees కాస్ట్. ఇది కూడా సేమ్ అన్ని కలిపి. దీనికి కస్టమర్ కి వచ్చేసి 32,000 rupees పర్ మంత్ 800 SFT కి వస్తుంది మేడం. రెంటల్ ఇన్కమ్ అన్నది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? కంపెనీకి ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ రిసీవ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి రెంట్ కౌంట్ అవుతుంది. అంటే సపోజ్ గా మీరు జూన్ లో ఉన్నారు, లేకపోతే నెక్స్ట్ మంత్ జూలైలో ఉన్నారు, జూలై 15th కనుక మీరు పే చేస్తే ఆ 15 days రెంట్ కూడా మీ అకౌంట్ లో. అంటే నాకు రిజిస్ట్రేషన్ నా పేరు మీద అవ్వగానే రిజిస్ట్రేషన్ తో సంబంధం లేదు. ఫుల్ పేమెంట్ ఎప్పుడైతే కంపెనీకి రిసీవ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు రెంట్ కౌంట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మీ మంచి రోజులు బట్టి 1 month కో 2 months కో పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు. కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఇస్తారా, ఆ తర్వాత ఇస్తారా? దీనికి సంబంధించి ఏమైనా లీజ్ అగ్రిమెంట్ లాంటిది ఉంటుందా? ఇవన్నీ చాలా ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ వచ్చేసి 2030 జనవరి వరకు మేము ఇస్తా ఉన్నాం మేడం. 2030 జనవరి వరకు కూడా మీకు రెంట్ వస్తుంది. ఎవ్రీ 5 years కోసారి మనకు రెంటల్ అగ్రిమెంట్ రెన్యూవల్ అవుతుంది. యాజ్ ఎ కస్టమర్ నాకెందుకు మీరు ఇంత అమౌంట్ ఇస్తున్నారు? దానివల్ల మీకేంటి బెనిఫిట్? రీజన్ ఏంటి మేడం, మనం ఇక్కడ చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలతో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసాం. మనకి ఇక్కడ భక్తులు లాస్ట్ సండే కనుక తీసుకుంటే 115,000 మంది భక్తులు వచ్చారు. మనం టోటల్ అకామిడేషన్ వచ్చేసి 2,000 మందికి మాత్రమే. ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్సే మెయిన్ ఇది మేడం. మనం కూడా ఏంటంటే 500 SFT ప్లస్ 800 SFT వీకెండ్స్ లో వచ్చేసి 3,000 to 5,000 rupees రెంట్ ఉంటుంది. వీక్ డేస్ లో వచ్చేసి దాని తగ్గట్టుగా సెట్ అవుతుంది. ఆ వచ్చే ఇన్కమ్ నే మేము కస్టమర్లకు ఇచ్చి అట్ ద సేమ్ టైం కూడా కంపెనీ కూడా దీనిలో ప్రాఫిట్ తీసుకుంటారు కదా మేడం, నాట్ ఓన్లీ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీజ్ కి ఇవ్వడం ఇష్టం లేదు, నా అంతలో నేనే లెంట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా నాకై నేను ఉంచుకోవాలనుకుంటున్నాను. ఇస్ దట్ పాసిబుల్ సార్? ఫస్ట్ కండిషన్ ఏంటి మేడం, కంపల్సరీ లీజ్ కి ఇవ్వాలి. లీజ్ కి ఇవ్వని పక్షంలో మీరు ఉంటారంటే ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. బట్ మీరు రెంట్ కి ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ లేవు. ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని చూసుకోవాలి కాబట్టి. ఒక ఇండివిజువల్ కస్టమర్ ఇవన్నీ మెయింటైన్ చేయలేడు కాబట్టి కంపెనీ ఏంటంటే అనేక రకాల ఆపరేషన్స్ లో ఉంటది, చూస్తుంది. హ్యాపీగా మీరు లీజ్ అని ఇవ్వాలి. రెండోది మీరు ఉండొచ్చు మేడం. ఇది పర్మిషన్ వచ్చేసి HMDA పర్మిషన్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది. మీరు అడిగారు కదా బ్యాంక్ లోన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ప్రాజెక్ట్ లోన్ చేసింది మేడం. ప్లస్ ఇండివిజువల్ లోన్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చేస్తా ఉంది. మనం హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఈ ఇయర్ దసరా అనుకుంటున్నాం మేడం. మేబీ అక్టోబర్ కల్లా టోటల్ కంప్లీట్ అయిపోతుంది. బ్రహ్మాండమైన ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఎంత ఉంది? వెరీ లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది మేడం. 15 నుంచి 20 యూనిట్లు మించి లేవు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. నాకు తెలిసి జూన్ అండ్ జూలై ఎండింగ్ కల్లా టోటల్ యూనిట్స్ కొన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ప్రెసెంట్ అయితే ఎట్లాంటి ఆఫర్స్ లేవు మేడం. నెగోషియేషన్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే యూనిట్స్ కూడా ఎండింగ్ లో ఉన్నాయి. పెద్ద నెగోషియేషన్ గురించి మేము ఆలోచించట్లేదు.